దశరథ మహారాజు పంపెనా లేక మీ మామ జనక మహారాజు పెట్టెనా ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర సీతారామ చూపిని మహిమ మదిలో అసురాలిని మా పదర మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయుమురా శ్రీరామ లేరా ఓ రామ లీలలు పిలుచి కటివా పగరా ఏలు రఘుపతి అందరూ ఒకటేలే రామునికి ఆదరం ఒకటేలే సగల గుణరాముని రేటిని రాముని నీటిని ఏమని పొగడుదులే మా శ్రీరామ లేరా ఓ రామ ఇలను విను చీకటి బాపగర సీతారామ చూపిని మహిమా
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సుని వచ్చాడు. దానికి మీరందరూ చేసినటువంటి కృషి మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మేము ఇక్కడికి రావడానికి ముందుగానే మన వారందరూ కలిసినప్పుడు మాకు చెప్పారు, కూడా మానేసి చాలా మంచి భక్తులలాగా ఉన్నారు. భగవంతుడి యొక్క ఆగమనాన్ని కాంక్షిస్తూ కోరుతూ ఇక్కడ ఉండేటటువంటి వారు త్రాగుడు, మాంసాహారాదుల్ని ఎన్నో చోట్ల అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మేము చెప్పాల్సి వస్తుంది, అయ్యా నాయన ఆహార శుద్ధి మంచిది, ఇలాంటి ఆహారాలు తినండి, ఈ రకమైనటువంటి నిర్మాణాలను చేసుకోవడం. ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరు చూపించినటువంటి ఈ సంస్కారయుతమైన నాకు అది ఇష్టం లేదండి కదా, మరి మనం తినేది ఏంటి? అదే కదా ఇదా కాదని పాప ఆ పిల్ల కళ్ళ మట్టి నీళ్ళు పెట్టుకుంది. సంతోషం, ఈవేళ నుంచి మంచిగా ఉంటుంది, తప్పకుండా ఉంటానండి అండి ఆ పిల్ల. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ ఊరికి ఈ చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి చూద్దాం. ఓ గ్రేట్, చాలా మంది మీరే ఉన్నారు. ఇందులో ఇలాగ ఈ వారం రోజులుగా నియమంగా నిష్ఠగా ఉన్నవాడు ఎంతమందో చేతులు ఎత్తండి అమ్మా. అగో మీరందరూ కూడా చాలా మంచోడు. ఇలా ఇక పైన కూడా ఉంటాము అనుకున్న వాడు ఎంతమందో చెప్పండి చూద్దాం. ఇది కష్టం. చాలా సంతోషం, కొంతమంది అయినా కనిపిస్తున్నారు. అలా చేతులు ఎత్తిన వాళ్ళందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. కనీసం ప్రతి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమయ్యేది శుక్రవారం, స్వామికి ఇష్టమయ్యే వారం శనివారం. ఆ 2 రోజులు చక్కగా నిష్ఠగా ఉంటాం అనుకున్న వాళ్ళు ఎంతమంది? అబ్బో చాలా మంది కనిపిస్తున్నారు. వెరీ గుడ్. మరి మనందరికీ బలాన్ని ఇవ్వాల్సిన వాడు హనుమంతుడు. మంగళవారం ఆయనకి బాగా ఇష్టం. ఎక్కువ రోజులొద్దు, ఉందాము అనుకున్నవాడు ఎవరు చేతండగా. హనుమంతుడు మనకు అనుగ్రహిస్తే రాముడు అనుగ్రహం తప్పకుండా వస్తుంది, తయారవుతుంది అని మేము ఆశిస్తున్నాం. ఇందాక మన నరసింహరంగాచార్యులు గారు చెబుతూ, రాముడు ఉండే రోజుల్లో ఆ ప్రాంతం అంతా రామ 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 అని రామనామాన్నే ఆధారంగా చేతితో పాటు ఇంకొక గుణం కూడా ఉండేదండి అక్కడ వాళ్ళల్లో. ప్రతి వారు కూడా ప్రతి వ్యక్తిని ప్రేమించేవారట, అందరూ అందరినీ గౌరవించుకునేవారట. ఎందుకోసం గౌరవించుకునేవారు అని అంటే, రాముడికి మనం కనుక వీళ్ళని గౌరవించకపోతే, మన వీళ్ళతోటి కష్టంగా కఠినంగా ప్రవర్తిస్తే, వీళ్ళు బాధపడితే వీళ్ళని చూసి రాముడి గుండె కరుగుతుంది, రాముడు హృదయం బాధపడుతుంది. అలా రాముడు బాధపడితే మేము తట్టుకోలేము, రాముడు బాధపడకూడదు అని అనుకుంటే రాముడికి వీళ్ళం పెట్టుకోవద్దు. మీకు భగవానుడు ఎవరిని ఆదరించినా గౌరవించినా, ఒక తల్లి తన యొక్క శిశువుకి పాలిస్తే తన శిశువు కనుక ప్రేమతోటి పాలివ్వడం కాదట, తన శిశువు ఏడిస్తే రాముడి గుండె కరుగుతుంది, రాముడు బాధపడతాడు. రాముడు బాధపడకూడదు అనుకుంటే తన శిశువు ఏడవకూడదు. అందుకోసం తాను శిశువుని పాలించాలి అని అనుకునేదట ఒక తల్లి.
ఒక ఆవు తన దూడకి పాలిచ్చినా అట్లానే ఇచ్చేది. ఎవరు ఎవరిని ఆదరించినా ప్రేమించినా రామస్యార్థే, అందరూ రాముడి కోసమని. అందుకోసమనే ఆ ప్రాంతంలో ఎప్పుడూ కూడా వానలు సవ్యంగా కురిసేవి, పంటలు సవ్యంగా పండేవి. ఇతరులు ఎవరు దయాధర్మాలు అక్కర్లేదండి. ప్రకృతి మాత పులకిస్తే, ప్రకృతి కరుణిస్తే మనకి మిగతా సంపదలన్నీ వాటంతటవే వస్తాయి. చూపించాల్సిన అవసరం రాదండి, వాళ్ళకి మీరు దయ చూపించాల్సిన స్థితి వస్తుంది. వాళ్ళకి కావలసిన మీరు చేయగలిగే స్థితిలో మీరు ఎదగగలగాలి అంటే రాముడిని మనం ఒక కేంద్ర బిందువుగా చేసుకుని రాముడి మీద ప్రేమతోటి మన జీవితాలు సాగించాలి. ఈ అల్లి తిమ్మాపురం చేసుకున్న అదృష్టం చేత శ్రీరామనవమి ఇక్కడ ముందుగా వచ్చేసింది. మిగతా ప్రాంతాల్లో ఉగాది తర్వాత నవమికి వస్తుంది. కానీ మీ ఊళ్ళో శ్రీరామనవమి ఈవేళ వచ్చినట్టుగా మీ ఆలయంలో స్వామికి కళ్యాణ మహోత్సవం జరిగింది. మీరందరూ కూడా చాలా అదృష్టవంతులని మేము భావిస్తున్నాం. ఇక్కడ ఈ తిమ్మాపురం శ్రీరామచంద్రుడికి ఈవేళ పుట్టిన రోజు. ఏ చోట ఏ గుళ్ళో దేవుడు ఆవిర్భవించిన రోజు ఏదో ఆ రోజే ఆ దేవుడికి పుట్టినరోజు అంటాం. భద్రాచలంలో ఉండే రాముడికి పుట్టినరోజు పునర్వసు నక్షత్రం నాడు, శ్రీరామ నవమి నాడు. కానీ ఇక్కడ మన ఊళ్ళో ఉండే రామచంద్రుడికి ఈ పాల్గొన శుక్ల తదియ నాడు వచ్చేటటువంటి, పంచమి నాడు వచ్చేటటువంటి ఈ భరణి అశ్విని ఈవేళ స్వామికి పుట్టినరోజు అన్నమాట. ప్రతి ఏడాది ఈ రోజు ఇక్కడ జాతర జరగాలి. దీన్ని ప్రధానంగా చేసుకుని 5 రోజులు ఉత్సవాలు చేయాలి ప్రతి ఏడాది కూడా. వాటిని బ్రహ్మోత్సవాలు అని అంటారు. ఆలయంలో 3 ఉత్సవాలు ప్రధానంగా జరుగుతాయి. ఒకటి దేవుడు పుట్టినరోజుని ప్రధానం చేసుకుని జరిగే బ్రహ్మోత్సవాలు, అది ఈవేళ జరుగుతాయి. అంటే ప్రతి ఏడాది ఈ పాల్గొన మాసంలో జరుగుతాయి అన్నమాట. దాని తర్వాత రాముడి నవమి, శ్రీరామనవమి నాడు రాముడి జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవం, అది నవమి నాడు శాంతి కళ్యాణంగా జరుగుతుంది. దాని తర్వాత స్వామికి చాతుర్మాస్యాల కాలంలో జరిగేటటువంటి పవిత్ర ఉత్సవం, అది 3 రోజులు జరుగుతుంది. దాని తర్వాత ధనుర్మాసం అని వస్తుంది మనకందరికీ. డిసెంబర్ నెలలో వైకుంఠ ఏకాదశి అని వస్తుంది, ముక్కోటి ఏకాదశి అంటాం మనం. ఆ ముక్కోటి ఏకాదశిని ప్రధానంగా చేసుకుని వచ్చేటటువంటి ఉత్సవం ఈ 3 ఉత్సవాలు అన్నమాట. ఇవి ప్రధానంగా జరగాలి. ఆ తర్వాత ఇంకా మనకి ఓపిక ఉంటే మిగతా కార్యక్రమాలు కూడా చక్కగా చేసుకుంటాం. ప్రతి నెలలోనూ ఒక్కొక్క తిరునక్షత్రం చేసుకోవచ్చు. ఈ గ్రామంలో చాలా మంది అందరూ కూడా ఉత్సాహంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాము అని ఇందాక మాకు చెప్పారు. చాలా ఆనందం వేసింది మాకు. మా కమిటీలో అందరం సమానమేనండి, మేము అందరం సేవకులమేనండి. మాకు అది చాలా సంతోషం వేసింది. దేవుడి దగ్గర నేను గొప్పవాడిని అనేటటువంటి భావన లేకుండా ప్రతి వారు కూడా మేము